ఆమె ఓ వృద్ధురాలు. రెక్కల కష్టం మీదే బతుకుతూ రూపాయి కూడగట్టుకుంది. అయితే బ్యాంకులు ఉంటాయని, అందులో డబ్బులు దాచుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఆమెకు తెలీదు. దీంతో తన దగ్గరున్న డబ్బును భూమిలో పాతిపెట్టింది. కొన్ని రోజులయ్యాక భూమిలో డబ్బుల కోసం వెతగ్గా కనిపించలేదు. దెబ్బకు పోలీసుల దగ్గరకు వెళ్ళిందామె. మరి ఆ డబ్బులు పోలీసులు వెతికారా? ఆ డబ్బులు ఏమైపోయాయి? ఎవరెత్తికెళ్లారు? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇప్పుడున్నట్టుగా బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. తమ సొమ్ము దొంగలపాలు కాకూడదని ఏకంగా భూమిలో గొయ్యి తవ్వుకొని అందులో భద్రపరుచుకునేవారు. ఇటీవల అక్కడక్కడ తవ్వకాల్లో బయటపడుతున్న లంకెబిందెలు అలా దాచినవే. రాజుల కాలంలో భారీ మొత్తంలో బంగారం భూమిలో దాచిపెట్టారని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇక్కడ ఓ అవ్వ కూడా అలాగే తన సొమ్మును భద్రంగా దాచుకోవాలని అనుకుని భూమిలో గొయ్యి తవ్వి ఏకంగా 2 లక్షల రూపాయలను పాతిపెట్టింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ చిన్న కిరాణం కొట్టు నడుపుతూ బతుకుతోంది. అలా తినక తాగక పైసా కూడబెట్టింది. ఇలా పోగేసిన డబ్బు కొంతకాలానికి 2 లక్షల రూపాయలు జమైంది. కూడబెట్టుకున్న డబ్బును బ్యాంకులో వేయటం తెలియక ఇన్ని రోజులు ఇంట్లోనే దాచిపెట్టుకుంది రంగమ్మ. అయితే ఏదో పని మీద ఊరికి వెళ్లాల్సి రావటంతో ఆ డబ్బును ఎవరికీ ఇవ్వటం ఇష్టం లేక, అలా ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారన్న భయంతో ఏం చేయాలో తోచలేదు. అప్పుడే రంగమ్మకు టింగుమని ఓ అదిరిపోయే ఐడియా వచ్చింది. డబ్బును భూమిలో పాతిపెడితే ఎవరూ కనిపెట్టలేరని, తన పైసలు సేఫ్ అని నమ్మింది. వెంటనే దాచుకున్న డబ్బును ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టేసి ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి అందులో పెట్టేసి పైకి తెలియకుండా మట్టి కప్పేసింది. ఇక దర్జాగా ఊరెళ్ళింది. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఊరెళ్లి వచ్చాక డబ్బు కోసం వెతకగా కనిపించలేదు. దీంతో రంగమ్మ పై ప్రాణాలు పైనైపోయాయి. కష్టపడి దాచుకున్న డబ్బు కనిపించకపోయేసరికి లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకు వెళ్లి విషయం మొత్తం చెప్పింది. వృద్ధురాలి బాధను చూసిన ఎస్ఐ ఉపేందర్ తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో మొత్తం తవ్వి చూశారు. అయితే పాతిపెట్టిన 2 లక్షల నగదు డబ్బా పోలీసులకు దొరికింది. పోయాయనుకున్న డబ్బు దొరకటంతో రంగమ్మ ఊపిరి పీల్చుకుంది. అయితే వాస్తవానికి రంగమ్మ దాచిన ప్లేస్లోనే ఆ డబ్బు ఉంది. కానీ ఆమె ఆందోళనలో మరిచిపోయి పెట్టిన చోటును కాకుండా వేరే ప్లేస్లో వెతికిందని పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు ఆ నగదును వృద్ధురాలికి అందజేశారు. ఇంట్లో డబ్బుకు రక్షణ లేదు అనుకుంటే బ్యాంకులో డబ్బును దాచుకోవాలని రంగమ్మకు సూచించారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన వైరల్గా మారింది. ఇప్పటికీ బ్యాంకుల గురించి రంగమ్మకు తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.